నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎన్బికే 111 మూవీలో సంజయ్ దత్ అయితే విలన్గా నటిస్తున్న మాట మనందరికీ తెలిసిందే. బట్ ఈయన రోల్ ఎలా ఉండబోతుంది, ఏంటి, సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, అలాగే మూవీలో సంజయ్ దత్ రోల్ ఏమాత్రం పోషిస్తున్నారు, అవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ 2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మీద రోజు రోజుకి అంచనాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా అయితే మాత్రం అనుకున్న టయానికి దసరాకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారనమాట మూవీ టీము. గోపీచంద్ మన్నేని గారు అయితే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ వీరసింహారెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మీద అయితే విపరీతమైన అంచనాలు అయితే నెలకొన్నాయి. గ్లిమ్స్తో అయితే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పైకి వెళ్ళిపోయాయని చెప్పాలి. ఎందుకంటే గ్లిమ్స్లో ఏమాత్రం ఒక్క డైలాగ్ కూడా లేకుండా బాలయ్య గారిని చూపించిన విధానం అయితే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి కూడా రోజు ఏదో ఒక అప్డేట్తో అయితే సినిమా అయితే ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాలయ్య గారిని ఓల్డేజ్ వింటేజ్ గెటప్లో కాకుండా న్యూ ఏజ్ గెటప్లో చూపిస్తారని చెప్పిన గోపీచంద్ మల్లేని గారు తన మాటను నిలబెట్టుకొని గ్లిమ్స్తో అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే అమాంతంగా అయితే పెంచేశారు. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆ ఫంక్షన్లో కూడా సంజయ్ దత్ గారు రావడం అనేది, అలాగే మూవీ సెట్స్లో కూడా ఒక దగ్గర సంజయ్ దత్ గారు ఉండడం, ఇవన్నీ చూస్తా అంటే కనుక సినిమాలో సంజయ్ దత్ గారు విలన్గా నటిస్తున్నారు, ఎప్పుడో కన్ఫామ్ అయింది. బట్ ప్రజెంట్ అయితే కీ సీన్స్ అయితే తీస్తున్నట్టు వినికిడ్ అనమాట. సంజయ్ దత్ గారు అయితే ఈ సినిమాలో మెయిన్ రోల్ విలన్గా అయితే చేస్తా అన్నారు. ఆల్రెడీ మనకు బాలయ్య గారు ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాఫియా డాన్ క్యారెక్టర్లో నటించబోతున్నారు. అలాగే సంజయ్ దత్ గారు ప్రతినాయకుడి క్యారెక్టర్లో ఏ రేంజ్లో మెప్పిస్తారో చూడాలి. సంజయ్ దత్ ఆల్రెడీ 25 ఇయర్స్ బ్యాకే తెలుగు ఇండస్ట్రీలో అయితే అడుగుపెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా డబుల్ ఇస్మార్ట్తో రావడం జరిగింది. తర్వాత రాజా సాబ్ సినిమాలతో వచ్చారు. ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే మాత్రం మన బాలయ్య గారు ఎన్బికే 111లో మెయిన్ విలన్ రోల్ అయితే లీడ్ చేస్తున్నారనమాట. చూడాలి ఏ రేంజ్లో సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆయన రీసెంట్గా అయితే దురంధర్ 1, 2లో తన గొప్ప నటనతో అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనే చెప్పుకోవాలి. అలాగే KGF 2లో కూడా అధీరా పాత్రలో సంజయ్ దత్ గారు నటించిన విధానానికి అయితే ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. సో అలాంటి నటనని మరొకసారి సిల్వర్ స్క్రీన్ మీద బాలయ్య గారితో జతగా ప్రతినాయకుడు క్యారెక్టర్లో నటించబోతున్నాడనే విషయం అయితే మాత్రం చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సంజయ్ దత్ ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలుగుతారు. అది కామిక్కి సంబంధించిందైనా కానీ సీరియస్ రోల్ని ప్లే చేయడంలో కూడా సంజయ్ దత్ గారిది తనదైన శైలి అయితే ఉందన్నమాట. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అయితే మాత్రం సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ 4-5 సాంగ్స్ అయితే బీట్స్ని అయితే అందించారని తెలుస్తుంది. ప్రతి బీట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, కొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే గోపీచంద్ మల్లేని గారు వీరసింహారెడ్డికి ఎన్బికే 111 మూవీకి ఏమాత్రం పోలిక లేకుండా టీజర్ కట్ చేసిన విధానానికే ఫ్యాన్స్ అయితే ఫిదా అయ్యారు. ఎందుకంటే వీరసింహారెడ్డిలో బాలయ్య గారు టోటల్ అవుట్ అండ్ అవుట్ ఊర మాస్ లుక్లో అయితే ఉంటారనమాట. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటాడో, ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక నాయకుడు ఎలా ఉంటాడో ఆ విధంగా అయితే బాలయ్య గారిని చూపించడం జరిగింది. మరోపక్క యంగ్ క్యారెక్టర్లో కూడా కొత్తగా చూపించారు. బట్ ప్రజెంట్ ఎన్బికే 111లో టీజర్ కూడా చాలా కొత్తగా ఉంది. బాలయ్య గారిని ఇంతవరకు ఎన్నడూ చూపించినంత విధంగా ఫ్రెష్గా అయితే చూపించడం జరిగింది. గెటప్ అయితే సూపర్ అబ్బా. కేవలం ఏమాత్రం డైలాగ్ లేకుండా కేవలం ఒక లుక్తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే అమాంతం పెంచేశాడు గోపీచంద్ మల్లేని. సో ఈ సినిమా అయితే మాత్రం దసరాకి రాకపోయినా డిసెంబర్ 3, 4 తేదీలో అయితే 4వ తేదీ వచ్చేదానికైతే మూవీ టీం అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.